హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం బీబీ జోడీ సీజన్ 2లో ఆదివారం మన అందరికీ ఇష్టమైనటువంటి సెన్సేషనల్ అలాగే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయినటువంటి అనిల్ రావపుడి గారైతే ఈ షోకి అయితే రావడం జరిగింది. ఇక ఆదివారం ఏదో ఒక స్పెషల్ ఉండాలి కాబట్టి ఏదో ఒక గెస్ట్ వస్తే సూపర్గా ఉంటుంది కాబట్టి మన అనిల్ రావపుడి గారు ఆల్రెడీ సక్సెస్ని పొందుకుని ఉన్నటువంటి డైరెక్టర్ కాబట్టి ఈయనైతే తీసుకురావడం జరిగింది. ఇక ఈయన వస్తే ఫన్ అట్లా ఇట్లా ఉండదు కదా, ఇక ఓ రేంజ్లో అయితే ఉంటుంది కదా. కాసేపు అయితే ఈయన ఉండి కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చూసేసి వెళ్ళిపోయాడు. ఇక ఈయన వచ్చేసరికి మంచి స్టెప్పులతో వీళ్ళైతే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ వచ్చేసారు నలుగురు జడ్జెస్ కలిసి. ఇక వీళ్ళంతా డ్యాన్సెస్ చేసేసినంత ఆ సీట్ నాకు బాగా నచ్చిందని శేఖర్ మాస్టర్ సీట్ని అయితే అడుగుతున్నారు. ఇక శేఖర్ మాస్టర్ రండి సార్ మీకంటేనా వచ్చి కూర్చోండి అనగానే అవును ఆ సీట్ చాలా బాగుంది, అక్కడ మీరు కూర్చుంటే నిజంగా చాలా బాగుందంటే అవును ఇద్దరు మధ్య కూర్చుంటే ఇద్దరు పక్కన హాట్ గర్ల్స్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇక వాళ్ళ మధ్య కూర్చుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అంటూ ఉన్నారు మన శేఖర్ మాస్టర్. కానీ సార్ మీరు కూడా పక్కనే చైర్ వేసుకోండి, నాకు కూడా ఒక అమ్మాయి పక్కన కూర్చోవాలి, మీరు ఒక అమ్మాయి పక్కన కూర్చోవాలి, అంతేకాని నన్ను తీసేయకండి అన్నట్టుగా చక్కగా జోకులు వేసుకుంటూ ఈ ఇద్దరు అయితే మిడిల్లో సెటిల్ అయిపోయారనమాట. ఇక మన విశ్వ అలాగే ఆ నేహ వీళ్ళిద్దరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో వీళ్ళిద్దరు కూడా చాలా కష్టపడి నిజంగా ఎంతో ఇష్టపడి చేస్తున్నారనే అనిపిస్తుంది. లాస్ట్ టైం నీతోనే డ్యాన్స్లో కూడా విశ్వ చాలా బాగా చేశాడన్న విషయం అందరికీ తెలిసిందే. బట్ బ్యాడ్ లక్ కొద్దిలో పోయింది. బట్ ఈసారి కూడా నేహ విశ్వ వీళ్ళిద్దరు కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారు. మంచి కాంప్లిమెంట్స్ని అలాగే మంచి వైబ్ అయితే వచ్చేస్తుంది ఈ డ్యాన్స్ షో చూస్తూ ఉన్నప్పుడు. ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ వచ్చేస్తుంది. ఇక వీళ్ళకైతే గోల్డెన్ రోస్ని ఇచ్చేస్తారు శ్రీదేవి గారు, ఎందుకంటే మంచిగా పర్ఫామ్ చేసినప్పుడు ఖచ్చితంగా గోల్డ్ రోస్ అలాగే గోల్డ్ సీట్ అయితే వచ్చేస్తుంది కదా. బట్ గోల్డ్ సీట్ మాత్రము వేరే వాళ్ళకైతే వచ్చింది, అదే మానస్ వాళ్ళకి. ఎందుకంటే మానస్ వాళ్ళు ఆదరహో అనేటట్టుగా పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు కాబట్టి. బట్ గోల్డెన్ రోస్ని మాత్రం విశ్వ వాళ్ళు దక్కించుకున్నారు. మరి ఇంత పర్ఫార్మెన్స్ చేసినా కానీ ఎందుకో తెలియదు కానీ ధన్రాజ్ భాను వాళ్ళు 7 మార్క్స్ ఇస్తారు. ఇక అందరూ షాక్ అయిపోతారు, ఇదేంటి ఇంత తక్కువ మార్క్స్ ఇచ్చారు, మేమేం చేసామని. మీరు డ్యాన్స్ వేసేటప్పుడు సోఫా కొద్దిగా జరిగింది అందుకని మార్క్స్ తగ్గిస్తున్నామన్నట్టుగా చెప్తుంది భాను. ఇదేంటి భాను నువ్వు సోఫా జరగడం వల్ల కూడా 3 మార్క్స్ తగ్గించేస్తారా ఎవరైనా అని చెప్పి మన నేహ అయితే అడుగుతుంది. ఆ సోఫా జరగడంతో కొద్దిగా స్టెప్ అటు ఇటు అయింది, అక్కడక్కడ కొద్దిగా మీరు అంటే సరిగ్గా చేయలేదు అన్నట్టుగా చెప్తారు. ఇక విశ్వ వాళ్ళు వచ్చేసి అక్కడ ఇక్కడ అంటే ఎక్కడెక్కడ చెప్పండి, అన్ని క్షుణ్ణంగా చూసి చెప్పాలి కదా, మేము చెప్తున్నాం కదా, మీరు కూడా క్షుణ్ణంగా చూసి చెప్పండి, అప్పుడు మేము రెక్టిఫై చేసుకుంటాం, ఏదో ఊరికే అలా మార్క్స్ ఇచ్చేసేయకండి అని చెప్పేసి ఇక్కడ కూడా కొన్ని గొడవలు అయితే స్టార్ట్ అవుతూ వచ్చేసాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈసారి ఫేస్ ఆఫ్కి వచ్చిన జంటలు ఎవరు, ధన్రాజ్ భాను అలాగే చైతు అలాగే మన శ్రీజ కదా. ఇక ఇక్కడ జరిగింది ఏంటంటే ఎలిమినేషన్ అనేది ఏమీ జరగలేదండి. ఇక శ్రీజ చైతు వీళ్ళిద్దరూ వాళ్ళే సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకొని షో నుండి క్విట్ అయిపోయారంట. సో దానివల్ల ఇక ఫేస్ ఆఫ్ నాకు తెలిసి జరగకపోవచ్చు, జరగలేదేమో. సో వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోయారు కాబట్టి అలా ఎలిమినేషన్ ఫస్ట్ది అయితే జరిగిపోయిందని చెప్పి అంటూ ఉన్నారు. సో కాబట్టి అది సెల్ఫ్ ఎలిమినేషన్ మాత్రమే, ఎలిమినేషన్ కాదు. ఇక మేబీ ఇద్దరు డ్యాన్స్ చేస్తుంటే ఎవరైనా వెళ్ళిపోయి ఉండొచ్చు, భాను వాళ్ళన్నా వెళ్ళిపోయి ఉండొచ్చు అలాగే చైతు వాళ్ళన్నా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇలాగ మొత్తానికి ఫస్ట్ ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. ఇక సాయి అలాగే నైని పావని వీళ్ళది ఏమవుతుందో తెలియదు, ఎందుకంటే నైని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, షో నుంచి క్విట్ అయిపోతున్నానని చెప్పేసింది. మరి జోడీగా ఇంకెవరైనా ఇస్తారా లేదంటే వీళ్ళిద్దరు పేరునే తీసేస్తారా అనేది చూడాల్సి ఉంది. సో ఇక మొత్తానికి ఇమ్మాన్యుయల్ మళ్ళీ ఈ సండే కూడా వచ్చేసి మంచి కామెడీని అయితే చేస్తాడు. లాస్ట్ టైం శనివారం వచ్చాడు కాబట్టి ఈసారి ఆదివారం అయితే వచ్చేస్తున్నాడు. ఇక ఆదివారం వచ్చి మన ప్రదీప్ని అలాగా బ్యాక్ కింద నుంచి అలా చూస్తూ ఉంటే ఈ డైరెక్టర్ గారు ఏంటి ఎప్పుడు బ్యాకే చూస్తూ ఉంటారు అని చెప్పేసి శేఖర్ మాస్టర్ అంటూ ఉంటారు. సరే డైరెక్టర్ గారు మీ పేరేంటి అంటే శ్రీ సే షా
అని చెప్తాడు. ఇదేంటి కీర్తిశేషులు అన్నట్టుగా ఈ రేంజ్‌లో చెప్తున్నావు అని చెప్పి చెప్తూ ఉంటారు. అయినా నీలాంటి కలర్ నాకు గానుంటే 2, 3 సినిమాలకి హీరోలాగా చేసుండేవాడిని అని చెప్పి ప్రదీప్‌ని అంటూ ఉంటే, ఆయన ఆల్రెడీ చేశాడు 2 సినిమాలని చెప్పి ధనరాజు గారు చెప్తే, మీరు కూడా ఏదో ఒక సినిమా చేశారు కదా హీరోగా అంటే, అయ్యో! నా గురించి ఎందుకులే మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి ఇలా ఫన్ అయితే చేస్తూ ఉంటారు. ఇక ధనరాజు వాళ్ళు డాన్స్ కూడా చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ నిజంగా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇక పింకీ అలాగే మన మణికంఠ వీళ్ళ డాన్స్‌కైతే అస్సలు కాంప్లిమెంట్స్ అయితే ఈసారి రాలేకపోయాయి. ఎందుకంటే చాలా ట్రై చేశారు కానీ ఆ రేంజ్‌కి వాళ్ళైతే రాలేకపోయారు. సో, ఇక దాంతో వీళ్ళకి కూడా లీస్ట్ మార్క్స్ అయితే ఈసారి రాబోతున్నాయి. సరే ఏమైనా కొన్నిసార్లు ప్లస్ అవ్వచ్చు, కొన్నిసార్లు మైనస్ అవ్వచ్చు కదా! ప్రతిసారి ప్లస్ అవ్వాలంటే కష్టం. మణికంఠ కొద్దిగా కష్టమే డాన్స్ అంటే. ఇక పింకీ అయితే ఆల్రెడీ తను మంచిగానే డాన్స్ చేస్తుంది కాబట్టి తనకు ఓకే. బట్ ఏదేమైనప్పటికీ ఉన్నవాళ్ళు బెస్ట్‌గానే చేస్తున్నారు. బట్ వైల్డ్ కార్డ్‌లన్నా మంచి వాళ్ళొచ్చి ఇంకా మంచి టఫ్ కాంపిటీషన్ ఉంటే బావుంటుందని నా ఉద్దేశం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.